ఈ రోజు క్లాస్ మనకి ఏముందంటే మెహందీ క్లాస్ ఉంది. ఓకేనా? ఈ 3 months ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ లో మెహందీ క్లాస్ ఈ రోజు ఉంది. సో మీకు ఈ రోజు అందరికి మెహందీ ఇస్తున్నాము. క్లియరా? ఈ రోజు మెహందీ క్లాస్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఈ రోజు వినండి మా మెహందీ క్లాస్ కదా. మెహందీ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఎలా తీసుకుంటాం అనేది అవగాహన ఉంది. కొంతమందికి మెహందీ క్లాస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ రాని వాళ్ళకు ఒక క్లూ ఇస్తాము. ఇలాగా మెయింటైన్ చేయాలి మెహందీ క్లాస్ అని. మెహందీ క్లాస్ 1 రోజు 2 రోజు మనము నేర్పించేస్తుంటే రాదు. దానిపైన ఏముందంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? కొన్ని క్లూస్ ఇస్తాము. క్లూస్ అంటే ఏమంటే ఒకటి అల్లుకుంటూ పోతేనే ఒక మెహందీ. మీరు ఎలా పెడతారు? ముగ్గులు పెట్టి ఒక కొమ్మ కలుపుకుంటూ పోతే ఒక డిజైన్ ఏర్పడుతుంది. కరెక్ట్ గా బుక్ లో చూసి వేయాలనే రూల్ అయితే లేదు. మెహందీ అనేది కొమ్ములు కలుపుకుంటూ పోతేనే దాన్ని మెహందీ అంటారు. అర్థమైందా? అది మీకు మాత్రమే తెలుసు. నాకు మెహందీ రాదు, బట్ కొమ్ములు కలుపుకుంటూ పోతున్నా, ఫ్లవర్స్ ని కలుపుకుంటూ పోతున్నా, ఇంకా ఏం మైండ్ లోకి వస్తుంది కలుపుకుంటూ పోతున్నాను కాబట్టి మెహందీ వస్తుంది. ఇంకొకసారి లేదు, బుక్ లో చూసి ఎలా ఉందో అలా రాయాలి అంటే, మనం మెహందీ వేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం. క్లియరా? మీరు ఫస్ట్ లోనే మెహందీ రావాలి అంటే కుదరని పని. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా నాన్న? మనము మెహందీ క్లాస్ లో ఫస్ట్ బేసిక్స్ ఏమనేది నేర్చేసుకుందాం. ఓకేనా? మెహందీ క్లాస్ అనేది మెహందీ కానీ ఐబ్రో థ్రెడ్డింగ్ కానీ ప్రతి రోజు 10 నిమిషాలు ఉంటుంది. ఓకేనా? 10 నిమిషాలు ఏం చేయాలి? మెహందీ ప్రాక్టీస్ చేయాలి. 10 నిమిషాలు థ్రెడ్డింగ్ కంపల్సరీ. ఐబ్రో థ్రెడ్డింగ్ ఉంటాయి. ఆ థ్రెడ్డింగ్ ఫాస్ట్ రావాలి. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు సౌండ్ అనేది వస్తుంది కదా, థ్రెడ్ సౌండ్. ఆ సౌండ్ వచ్చేకి ప్రాక్టీస్ మీరు చేయాలి. డైలీ 20 minutes, దగ్గరగా 15 నిమిషాలు 20 నిమిషాలు 10 నిమిషాలు మెహందీ ప్రాక్టీస్ చేయాలి. 10 నిమిషాలు వచ్చేసి ఐబ్రో థ్రెడ్డింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి రోజు ఇవి మాత్రం కంపల్సరీ 20 minutes దానికి కేటాయించాలి. నెక్స్ట్ టైం మనకి ఇంకొక క్లాస్ యాడ్ అవుతుంది. క్లియర్ అన్నా? సో ఈ రోజు మెహందీ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ ఏమిటి అనేది బేసిక్స్ నుండి నేర్చుకున్నాం. బేసిక్స్ నుంచి నేర్చుకుంటే రోజు ఒక బేసిక్ నేర్పిస్తాను, నేర్చుకోండి. ఆటోమేటిక్ గా మీకు మెహందీ రావడం వచ్చేస్తుంది. క్లియర్ అన్నా? అందరూ రెడీ కదా? ఓకే, బుక్లు అందరూ తెచ్చుకున్నారన్నా? వెరీ గుడ్. క్లాస్ మెహందీ క్లాస్ అంటే ఏమిటి అంటే చిన్న బేసిక్స్ వచ్చి రోజు మనము నేర్చుకోవాలి. ఈ రోజు అంతా నేర్చుకుందామా అంటే బేసిక్స్ అంటే కుదరని పని. సో మనం ఇక్కడ 9 బాక్సులు వేసాము. ఆ బాక్సుల్లో 9 డిజైన్స్ వస్తాయి. ఆ 9 డిజైన్స్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈజీగా బేసిక్స్ అంటారు. వాటినే బేసిక్స్ అంటారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాలంటే కోన్ పట్టుకునే పద్ధతి. పెన్ ఎలా పట్టుకుంటామో కోన్ కూడా అలాగే పట్టుకునే పద్ధతి. అదేం స్పెషల్ గా ఇంకొకలాగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకందరికి పెన్ను రాసే అలవాటు ఉంది కదమ్మా. సో ఇప్పుడు అదే పనిగా పెన్ను లాగా పట్టుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలా పట్టుకున్నప్పుడు మనం ఎలా పెన్నుని పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి పెన్నుని. సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏం అంటే లైన్స్ వేయడం నేర్చుకోవాలి. ఇలాగా. ఓకేనా? ఇలాగా. క్లియరమ్మా? ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే మేడం జంపుగా వేయడమే కదా అనుకుంటారు. మీకు వేసినప్పుడు తెలుస్తుంది ఇది రాదు నాకు అని. ఓకేనా? కొంచెమే మేడం ఉండేది, ఒక లైన్ కొట్టేసినట్టే అయిపోతుంది కదా అని. కానీ ఫోన్తో వేసేటప్పుడు ఖచ్చితంగా రాదు. అందుకని మనం ఏం చేస్తామంటే పెన్ ప్రాక్టీస్ చేపిస్తాము. పెన్సిల్ ఉంటుంది కదా నాన్న, మాట్లాడంట్రా. పెన్సిల్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ తో మనము ఫస్ట్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఇలాగా లైన్స్ వేయడం. ఓకేనా? రైట్. ఇలాగా
నెంబర్ 2 మళ్ళీ ఇలాగా. పెన్సిల్ 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 ఫస్ట్ పెన్ పట్టుకోవడం తెలుసు మీకు, కానీ ఈ డిజైన్ వేయడం రావాలి. అర్థమైందా? మనము పెన్నులో ఎల్కేజీ నుండి పట్టుకుంటున్నాం, అవునా కాదా? ఎల్కేజీ నుండి పట్టుకుంటున్నాం, కానీ ఈ లైన్స్ అడ్డంగా నిలువుగా చక్కగా వేయడానికి కూడా రావాలి. అది ఇప్పుడు నేర్చుకోండి. మీరు లైన్స్ వేసింటారు, కానీ మనం స్కేల్ పట్టుకొని లైన్స్ వేయడం ప్రాక్టీస్ చేసింటామే, కానీ ఓన్ గా పెన్ తో ఎప్పుడు మనం లైన్ వేసింటాం. ఇప్పుడు వేయండి లైన్స్, నిలువున అడ్డము. ఇప్పుడు మీకు అర్థమైందంతా పెన్ తో లైన్స్ వేయడం ఎంత కష్టమో పెన్సిల్ తో. సో అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఫోన్ తో పట్టుకోవడం కూడా ప్రాక్టీస్ అలాగే కావాలి. ఫోన్ ఎవరు ఓపెన్ చేయకండి, పెన్సిల్ తో ప్రాక్టీస్ చేయండి. వేయండి నాన్న, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కొంచెం చూడండి, మా అందరు బోర్డు వైపు చూడండి అందరూ ఒకసారి. ఇక్కడ ఒక మూల ఉంది కదా, ఇప్పుడు ఈ ఖాళీ బాక్స్ కదా, ఈ లైన్స్ వచ్చిన తర్వాత ఇలాగా లైన్స్ రావాలి, ఇలాగా లైన్స్ రావాలి, ఇలాగా లైన్స్ రావాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదో ఒక మూల ఇలాగా రౌండ్ ఫిగర్ పెడతాం, ఏదో ఒక మూల. దాని తర్వాత ఇంకొకటి పెడతాం. క్లియర్ అమ్మా? ఈ మూలల్లోనే మనం ఎందుకు ఎంచుకుంటామంటే వంపు తిరగాలి. ఏం తిరగాలి? వంపు. ఇలా తిరిగిన తర్వాత దానికి యూ షేప్ కలుపుతాం, చిన్నగా యూ షేప్. ఏమా? యూ షేప్. యూ షేప్ ఎలా చేస్తాము? కలుపుకుంటూ పోతున్నాము, ఓకేనా? డబ్ల్యూ 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 పెట్టుకుంటూ పోతున్నాము. సో డబ్ల్యూ డబ్ల్యూ పెట్టుకుంటూ పోతే అక్కడ ఒక డిజైన్ ఏర్పడుతుంది మనకు. క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? తర్వాత మీకు ఈ లైన్ మొత్తం, మీరు ఈ బాక్స్ మొత్తం ఏం వేయాలంటే ఇలాంటి సర్కిల్స్ వేయాలి. క్లియర్ అమ్మా? గౌతమి ఒకటి ఉందా, ఏమై ఒకటి ఉందా, దేవి ఒకటి ఉన్నారా? వెరీ గుడ్. అయితే మూలలు కవర్ చేయండి నాన్న. ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేయాలి? ఒక వంపు తిప్పాలి, రెండో వంపు తిప్పాలి, మూడో వంపు తిప్పాలి. చూడండి, ఇక్కడ నేను వంపు తిప్పేటప్పుడు నాకు లైట్ వంపు వచ్చింది అంటే నేను ఫస్ట్ సారి తీసినప్పుడు వంపు సరిగ్గా రావాలి. ఇక్కడ 3-4 ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ వంపు క్లారిటీగా వచ్చేసింది, అంటే నీట్ గా వచ్చేసింది. అంటే మనం ఏదన్నా కానీ పని చేసేటప్పుడు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకేనా? డన్ చేయండి నాన్న. డబ్ల్యూని ఇలా వేసిన తర్వాత డబ్ల్యూని కలుపుకుంటూ పోవాలి. పదమూడు కాదమ్మా, 13 పంపిస్తే అది మళ్ళీ దాని 50% యాక్టింగ్ వస్తుంది. మరి అదే కదా ఇక్కడ ఏమైతుందంటే మాకు ఇక్కడ సిస్టంలో తెలిసిపోతుంది ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది కాలేదు. మీకు ఆ రిపోర్ట్ కూడా పంపిస్తా వారానికి పేపర్లో ప్రింట్ తీసి సక్రమంగా చేసేది చేయండి. నెంబర్ 2 రెండు డిజైన్ అయిపోయింది. నెంబర్ 3 అంటే
బేసిక్స్ అంటే మనం ప్రతి డిజైన్ లోనూ కలిపే డిజైన్స్ ఇవన్నీ అర్థమైతుందా? ఇవన్నీ మనము ప్రతి డిజైన్ కి ఇది యాడ్ అవుతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బేసిక్స్ నే నేర్చుకోవాలి. సో ఇప్పుడు రెండో డిజైన్ ఏం రా అంటే చూడండి, ఒకసారి రౌండ్ గా తిప్పుతున్నాం మనము, ఇలాగా దాన్ని ఇలాగా బొమ్మ తిప్పేసాం. క్లియరమ్మా? క్లియరా? సో దీనిపైన మళ్ళీ ఏం చేసామంటే రౌండ్ గా బొమ్మ తిప్పుతాం. ఇప్పుడు ఇది ఎలా తిప్పామో అలాగా దాన్ని 2 సార్లు తిప్పాలి. క్లియరమ్మా? ఇలాగా. తర్వాత ఇక్కడ మూల ఏర్పడుతున్నాము, ఈ మూలకు కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, రౌండ్ ఫిగర్ వేసుకోవాలి. వేసుకునేది రౌండ్ ఫిగర్ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా తిప్పుకుంటూ, ఒక ఐడియా చెప్తాను, మనం చెక్లాలు వేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెక్లాలు వేసేది చూసింటారు కదా మీరు. అదే విధంగా ఒక ఫ్లవర్ రావాలంటే ఆ చెక్లిం ఎలా వేస్తారో అదే విధంగా దాన్ని కలుపుకుంటూ పోతాం మనం. ఓకేనా? ఇవన్నీ బేసిక్స్ పాయింట్స్. మెహందీలో ఏమో ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఇప్పుడు థర్డ్ బేసిక్స్ పాయింట్ మనం నేర్చుకుంటున్నాము. ఓకేనా? వేయండి నా నోట్బుక్ లో క్లియర్ గా. ఒకటి మీరు గమనించండి, బేసిక్ వేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కలుపుతూ పోతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? కలుపుకుంటూ పోతున్నాం. ఎక్కడ మన స్కిన్ అనేది గ్యాప్ కనిపించదు. ఇక్కడ ఈ డిజైన్ వేస్తూ మనము ఈ డిజైన్ తీసుకొచ్చి కొంచెం యాడ్ చేసామనుకోండి, సూపర్ డిజైన్ ఉంటుంది. ఇదే డిజైన్ లో మనం కలుపుతూ 2-3 లైన్స్ వేసామనుకోండి ఇంకా చాలా చక్కగా ఉంటుంది. సో ఈ గ్యాపులు రేకోకుండా మనం ఎలా చెక్లాలు వేస్తామో అదే విధంగా మెహందీలో 3rd క్లాస్ బేసిక్స్ ఇదే విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పెన్ తో ప్రాక్టీస్ చేయండి. బుక్ లో మన నోట్ బుక్ ఉంది కదా, అందులో మన పెన్సిల్ తో డైలీ ప్రాక్టీస్ చేయాలి. మెహందీ కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. పెన్ను చేయడం వేరు, మెహందీ కోన్ తో చేయడం వేరు. సో ఇంతవరకు మనం ఎల్కేజీ నుండి చదువుకుంటూ వస్తున్నాము. ఎల్కేజీ నుండి పెన్ను పెన్సిల్ పట్టుకుంటూనే ఉన్నాము. కానీ ఒక కొద్దిగా లైన్ వేయండి అంటే ఓన్ గా వేయలేరు. క్లియర్ అన్నా? సో ఇప్పుడు మీకు అర్థమైతే ఉంటుంది ఒక లైన్ స్కేల్ లేకోకుండా వేయడం ఎంత కష్టమో. రైట్, ఫిల్ చేయాలి మా. అందరూ గ్యాప్ వదలకూడదు. నేను ఇక్కడ గ్యాప్ వదిలాను కదా అనేసి మీరు గ్యాప్ వదలకూడదు. దాన్ని మీరు కవర్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను కవర్ చేశా, 4 మూలలు కవర్ చేశా. ఇప్పుడు మూల ఇలా దొరకాలి. ఎక్కడుంది మూల చెప్పండి, గ్యాప్ ఎక్కడుంది? మనకు మూల ఈ మధ్యలో ఎంచుకోవాలి. అర్థమైందా? ఈ మధ్యలో ఎంచుకుంటే మనకు మూల ఇంకొకటి గైడ్ లైన్ దొరుకుతుంది మనకు. క్లియర్ అన్నా? వెరీ గుడ్. అట్లేం లేదు మేడం. ఎలా వస్తుందంటే ఫస్ట్ లైన్ వేస్తాము, ఇలాగ లైన్ వేసి WWని యాడ్ చేస్తామా. ఏం యాడ్ చేస్తాము? మీరు ఒక పని చేయండి, ఫస్ట్ WW అనేది పెద్ద W వాడండి. రాను 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 చిన్న Wకి రండి. క్లియరా? ఎలా మేడం అంటే ఫస్ట్ చూడండి, ఇలా వేసాం కదా లైన్, దానికి పెద్ద W. క్లియరా? మెహందీ డిజైన్ లో మెయిన్ ఏమంటే ఇదే మనకు యూజ్ అయ్యేది. ప్రతి ఒక్కటి ఇలా పెద్ద W వేయండి. తర్వాత రాను రాను స్టార్ట్ చేసుకుంటూ పోండి నాన్న. మీరు వేసేటప్పుడు మనసు పెట్టి జాగ్రత్తగా వేయండి. అలాగే చిన్నది వేస్తా అంటే మీకు ఏం ఫీలింగ్ వస్తుంది W అనేది, ఇంకా కొంచెం పెద్దగా వేస్తుంటే ఏం ఫీలింగ్ వస్తుంది, డిజైన్ ఏది చిన్నగా వేస్తే బాగుంటుందా పెద్దగా వేస్తే బాగుంటుందా అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. చూడండి, ఒకసారి మైండ్ పెట్టి చూసి వేస్తూ ఉండండి. అట్లే W వేస్తూ వెళ్ళాం కదమ్మా ఇక్కడ మనము. అందరూ తెలియదు, చూడండి ఒకసారి నోట్బుక్ లో నుండి. ఇక్కడ W నేను పెద్ద సైజు పెడుతూ వచ్చాను, రాను రాను 0 సైజ్కి వచ్చేస్తాను W పెట్టుకుంటూ. కానీ ఇవన్నీ బేసిక్సే. మనం పెద్ద W ఎక్కడ పెడతామంటే మెయిన్ గా పెట్టుకుంటాము. చిన్న W అన్ని ఎక్కడ పెడతామంటే డిజైన్ అందంగా కనిపించడానికి. నాకేమీ డిజైన్ ఇక్కడ అర్థం కావడం లేదు, నేను ఈ డిజైన్ ని కంప్లీట్ చేయాలి అని ప్రతి మెహందీ చేసే వాళ్ళకు కొంచెం థాట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఏమి దిక్కు తోచినప్పుడు ఆ ఫిల్ చేసేదానికి ఈ డిజైన్ యూజ్ చేస్తారు ఎక్కువగా. క్లియర్ అన్న? ఈ డిజైను ఈ డిజైను ఈ డిజైను
ఈ డిజైన్స్ అన్ని మనకు ఎక్కడన్నా గ్యాప్ వస్తే అక్కడ కవర్ చేయడానికి మనము ఈ బేసిక్స్ ని నేర్చుకుంటాం మెహందీలో. ఓకేనా? రైట్. యూని వేస్తున్నా ఇప్పుడు. ఏం వేస్తున్నా? యూని ఎలా వాడుకుంటున్నానంటే నేను ఈ మూల చూడండి, ఈ యు అంటే మనం ఇందాక ఏం వేసామంటే డబ్ల్యూ వేసాం. ఆ డబ్ల్యూని ఎత్తకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఏం యూజ్ చేసుకుంటున్నామంటే సింగిల్ యూని మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇది చూడండి, ఇక్కడ నుండి ఇలాగే యూ ఉంటుంది కదమ్మా, ఇలాగే ఉంటుంది కదా. ఈ యూకి దాని ఆపోజిట్ డైరెక్షన్ లో 3 యూలు కలుపుతాం. ఏమేర్పడింది? ఫ్లవర్. ఒక ఫ్లవర్ ఏర్పడింది. అవునా? ఎస్ మ్యామ్. ఇలాగా ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో మనం మెహందీతో ఏం చేస్తామంటే డాట్ పెట్టుకుంటాం ఇలాగా. అప్పుడు మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే ఒక డిజైన్ ఏర్పడుతుంది. క్లియరమ్మా? ఎస్ మ్యామ్. అలా వేసుకుంటూ రండి, యూ వేస్తూ రండి. నేను 4 మూలలా కవర్ చేస్తున్నా, మధ్యలో రాలా, మూలల్ని వాడుకుంటున్నా. మనము సరి చుక్క ముక్కు పెట్టేటప్పుడు సరి చుక్క వేస్తారు కదా మా మీరంతా, అలాగా ఫస్ట్ యూ వాడా, సింగిల్ యూ. దాని ఆపోజిట్ డైరెక్షన్ లో 3 యూలు పెట్టుకున్నా. దాని ఆపోజిట్ డైరెక్షన్ లో సరి చుక్క యూ పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టండి, పెట్టుకుంటూ మొత్తం కవర్ చేయండి మీరు. ఇంకొక డిజైన్ చూడండి, అందులో చూడండి నాన్న. ఇక్కడ ఏం చేశాను నేను? ఇక్కడ ఏం చేశాను? యూ చేసా. ఏం చేసా? యూ చేస్తూ ఆ మధ్య చుక్క పెట్టుకుంటూ కలుపుకుంటూ వెళ్ళా. ఇక్కడ ఏం చేస్తున్నా? ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఒక ఫ్లవర్ రూపంలో ఏర్పడుతుంది కదా, ఆ ఫ్లవర్ రూపంలో ఏర్పడేది. మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ పంపు తిప్పుతున్నా. ఇంకొక దాంట్లో బాక్స్ లో నేను ఇలా తిప్పుతున్నా. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డబ్ల్యూని వాడుతున్నా. ఏం వాడుతున్నా? అది ఎలా వాడతామంటే ఇలా ఉంది కదా నాన్న, పంపుగా ఒక ఫ్లవర్ వస్తే ఎలా వస్తుంది? ఇలాగా ఇలాగా. దీన్ని డబ్ల్యూ అంటాం మనము. అవునా? కానీ డబ్ల్యూని ఒక రకమైన షేప్ లో తెచ్చి మనం నీట్ గా మెన్షన్ చేస్తున్నాం. క్లియరా? ఇదే డబ్ల్యూని మనం మొత్తం ఈ బాక్స్ నింపాలి. క్లియరా? రైట్. ఇప్పుడు అందరూ ఈ మెహందీ డిజైన్ ప్రాక్టీస్ చేశారు కదా మీరు? బుక్ లో వేశారు కదా? నేను ఇప్పుడు మా స్టూడెంట్స్ అండి మెహందీ వేశారు, ప్రాక్టీస్ చేశారు. ఒకసారి చూద్దాం రండి, మీరు కూడా నాతో పాటు రండి. ఎస్, ఇక్కడ మా ఒక అమ్మాయి ఇక్కడ మెహందీ డిజైన్ ప్రాక్టీస్ చేసిందండి ఈరోజు. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎలా ఉందో మీరే మెన్షన్ చేయండి. ఈ మెహందీ వేసిండేది డిజైన్ ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి కూడా ఇంకొక అమ్మాయి, ఈరోజు క్లాసులన్నీ ఇవే చేసామన్నమాట. ఇది ఫస్ట్ డే ఈ అమ్మాయి వేసిందండి. ఈ అమ్మాయి ఈ మెహందీ వేసింది. ఈ అమ్మాయి పేరు దేవకి అండి. ఈ అమ్మాయి వేసింది. సో బాగా వేసానన్నా. ఈ అమ్మాయి మెహందీ అండి. సో బాగుందా, బాగా వేసిందా, ప్రాక్టీస్ చేసిందా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ అమ్మాయి పేరు అఖిల. సో ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉందండి. ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఈ అమ్మాయి బాగుంది, బట్ మొత్తం కంప్లీట్ చేయలేదండి ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి అండి. హాయ్ చెప్పుమా. ఎస్, ఈ అమ్మాయి అండి.
చాలా బాగా ప్రాక్టీస్ చేసింది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. వెరీ గుడ్ మా నువ్వు. ఎస్, ఈ అమ్మాయి కూడా ప్రాక్టీస్ చాలా బాగా చేసింది. రేపు ఫిల్ చేసుకొని రావాలి మీ టైం చూసుకొని. స్వాతి నువ్వు చూపించు బంగారు. ఎస్, ఈ అమ్మాయి కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసిందండి. నువ్వు ఎస్, ఈ అమ్మాయి కూడా చాలా ప్రాక్టీస్ చేసింది. కవర్ చేసుకుంటూ రావాలి, గ్యాపులు పెట్టారు. సో ఈ అమ్మాయి అండి, ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా ఫినిషింగ్ ఇచ్చింది. చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే ఈ అమ్మాయి అండి. సో ఇంకా ఉన్నారు. ఈ అమ్మాయి ఫినిషింగ్ సూపర్గా ఇచ్చుకుంటూ వచ్చిందండి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. వెరీ గుడ్ నాన్న. సో ఇంకొక అమ్మాయి అండి, ఈ అమ్మాయి కూడా సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేసింది, బాగుంది. ఇంకొంచెం రౌండ్గా తిప్పుకుంటూ రావాలి ఓకేనా. బేబీ నీదిరా బంగారు, నీదిరా నాన్న చూపించు. ఎస్, ఈ అమ్మాయి కూడా ప్రాక్టీస్ చాలా బాగుందండి. కాకపోతే వంపులు తిరగలేదు, ఇంకా తిప్పాలి. క్లియర్ నాన్న, బాగుంది. చంద్రిక వెరీ గుడ్. ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఫినిషింగ్ అయితే క్లియర్గా ఉందండి. చాలా బాగుంది ఫినిషింగ్. బాక్స్ మొత్తం కంప్లీట్ చేసింది, చాలా బాగుంది. మిగిలిన బాక్సులు ఇంట్లో ప్రాక్టీస్ చేసిరా నాన్న. ఈ అమ్మాయి అండి ఫస్ట్ డే క్లాస్ అండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఇస్తున్నారో, చాలా బాగుందండి ఫినిషింగ్. వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు? సల్మా. వెరీ గుడ్, సల్మా అండి అమ్మాయి పేరు. సో చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చిందో. ఫస్ట్ డే అండి ఈరోజు క్లాస్ మాది. ఏది ఒకసారి నీ నోట్బుక్ చూపించు నాన్న. చూసారండి ఇక్కడ ప్రాక్టీస్ అయితే చాలా బాగా జరుగుతుంది. మీది వెరీ గుడ్. చూడండి ఈ అమ్మాయి కూడా బాగా చక్కగా గీసింది, కాకపోతే పెద్ద పెద్ద వేసేసింది అన్నమాట, అంటే తొందరగా నోట్బుక్ నింపాలని. సో అది విషయం. చూడండి ఇది మన మెహందీ యొక్క ఫస్ట్ డే క్లాస్ ప్రాక్టీసింగ్ అండి. మా పిల్లలందరూ ఇలాగ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో బాగుందని అనుకుంటున్నాను. చూడండి మీరు కూడా కామెంట్ చేయండి, మా పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు మెహందీ క్లాస్ అనేది, ప్రాక్టీస్ అనేది మీరు కూడా మాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఎంత నీట్గా ఈరోజు క్లాస్ అనేది చక్కగా ఫినిష్ అయింది. మెహందీ ఫస్ట్ డే క్లాస్ అండి ఈరోజు. చాలా చక్కగా చేశారు, ప్రాక్టీస్ చాలా నీట్గా చేస్తున్నారు మా పిల్లలందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మేడం మెన్షన్ చేసింది ఇక్కడ బోర్డు పైన, అంటే మేడం అంటే నేనేనండి. సో ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే మెహందీ క్లాస్ సక్సెస్. వెరీ గుడ్.